వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత మాతంగి కాలనీని సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గని ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి మ్యాచింగ్ గ్రాంట్ చెక్ అందజేసిన సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ప్రశ్నించే గొంతుకలను పెద్దల సభకి పంపించండి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అభ్యర్థన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్కు మద్దతు తెలిపిన జిల్లా గోపా సంఘం నాయకులు. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్ దర్బార్. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. ఎన్టీపీసీ బూడిద చెరువు సందర్శనకు వెళ్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు. కౌశిక హరిని అరెస్ట్ చేసిన గోదావరి కని వన్ టౌన్ ఎన్టీపీసీ పోలీసులు. రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత మాతంగి కాలనీని శుక్రవారం సాయంత్రం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈ మేరకు మాతంగి కాలనీ ప్రజలు ఇటీవల పార్లమెంట్లో మాతంగి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యలను ప్రస్తావించినందుకు ఎంపీ వంశీకృష్ణను శాలువాలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ద్వారా పడుతున్న ఇబ్బందులను ఎంపీ వంశీకృష్ణకు కాలనీవాసులు వివరించారు. తమ కాలనీని వేరే ప్రాంతాలకు తరలించి R&R ప్యాకేజీ కల్పించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీని కోరారు. కాలనీవాసుల విజ్ఞాపనలు, వినతి పత్రాలపై ఎంపీ వంశీకృష్ణ సానుకూలంగా స్పందించారు. కాలనీ ప్రజల సమస్యలతో పాటు డిమాండ్లను పరిష్కరించేలా బలవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఖచ్చితంగా నేను మీకోసం పోట్లాడతా. మీరందరూ చూస్తున్నారు, ప్రత్యేకంగా మీరు పడే బాధ ఏందో వచ్చి చూసి పోదామనే ఉద్దేశంతో వచ్చిన నేను. మీ అందరికి తెలుసు, మీరు ఎట్లయితే కాకల గురించి మాట్లాడుతున్నారో వెంకటస్వామి గారి గురించి. నాకు చిన్నప్పటికెళ్ళి ఆయన ఒకటే చెప్పినాను, ఎవరు ఏదైనా హెల్ప్ అడిగితే మన వంతు ఏం చేయగలుగుతామో ఖచ్చితంగా కృషి చేసి కష్టపడి లాస్ట్ వరకు దాన్ని ఏదైనా చేసి హెల్ప్ చేసి వాళ్ళకి సహకారంగా ఉండాలి, అండదండగా ఉండాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నా. కానీ నేను అనుకోలేదు నా జీవితంలో నాకు ఇంత మంచి అవకాశం అందరూ నాకు మీరు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఎంపిక చేశారు. ఖచ్చితంగా ఈ సమస్య వదిలేది లేదు. నేను మీకు న్యాయం జరిగేటట్టు నేను పోరాడతాను. మళ్ళీ చెప్తున్నాను, నిన్న మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాను, పవర్ మినిస్టర్ తోటి. ఇట్లా కాదు, ఇండస్ట్రీస్ రావాలి, అందరూ డెవలప్మెంట్ కోరుకుంటారు, కానీ హెల్తీ డెవలప్మెంట్ ఉండాలి. నేను కూడా సస్టైనబిలిటీలో చాలా పని చేసినాను గత 15 సంవత్సరాలు. మీకు ఎలక్షన్ టైంలో కూడా చెప్పినాను. నాకు తెలుసు ఈ పొల్యూషన్ తోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, వ్యాధులు ఏమేమైతే ఉంటాయో మీరు ఇప్పుడే చెప్పినారు. అన్నపూర్ణ గారు అని చెప్పి చాలామంది పేర్లు చెప్పినారు. వాళ్ళందరినీ మీరు తలుచుకుంటేనే మీరు మీ మనసులో బాధ కనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా దాని మీద R&R ప్యాకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా మళ్ళీ వేరే సమస్యలు కూడా ఉన్నాయి. నేను మాట్లాడుతుంటాను, సజ్జద్ భాయ్ కూడా నాకు మెసేజ్ చేస్తుంటాను. నాకు మెసేజ్ చేయగానే ఇమ్మీడియట్లీ నాకు ఆ రోజు మాట్లాడే అవకాశం వచ్చింది. దీని మీద మాట్లాడేసినాను. మళ్ళీ పోయి మంత్రి గారు తోటి మాట్లాడి ఇట్లున్నది అని చెప్పినాను. కానీ వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత నాది. గని ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి శనివారం సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్లు మ్యాచింగ్ గ్రాంట్ చెక్ను అందజేశారు.
జీడీకే 11 ఇంక్లైన్ గనిలో నైట్ షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న 2024 మే 29న గని ప్రమాదంలో మరణించిన ఎల్హెచ్డి ఆపరేటర్ ఇజ్జిగిరి ప్రతాప్ సతీమణి ఇజ్జిగిరి రాజేశ్వరి వారి కుమారుడు ఇజ్జిగిరి రమేష్లకు సింగరేణి ఉద్యోగుల కంట్రిబ్యూషన్ కింద 10,57,168 రూపాయల చెక్ను డైరెక్టర్ జీఎం అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఇజ్జిగిరి ప్రతాప్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చనిపోవడం బాధాకరమైన విషయమని వారి కుటుంబానికి తీరని లోటన్నారు. సింగరేణి సంస్థ ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా కుటుంబానికి ఆర్థిక సాయంగా 20,57,168 రూపాయలతో పాటు వారి కుమారుడికి సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగంగా సూటబుల్ జాబ్ జీడీకే 11 ఇంక్లైన్లో ఇవ్వడం జరిగిందని జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, SO2 జీఎం గోపాల్ సింగ్, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏజెంట్ చిలక శ్రీనివాస్, బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఈ పోషం, సీనియర్ పిఓ హనుమంతరావు, సంక్షేమాధికారి రవీందర్, ఏఐటీయూసీ నాయకులు రంగు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని, అక్కడ సీసీ కెమెరాలు లేదా నిరంతరాయంగా వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా గట్టి నిఘా పెట్టాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు, పరికరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రిసెప్షన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. జిల్లాలో పోలింగ్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పోలీసు అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 27న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలని, ప్రతి 2 గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లను జాగ్రత్తగా రిసెప్షన్ కేంద్రాలకు తరలించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య, సురేష్, ఏసీపీ కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కోరారు. శనివారం గోదావరికని మహర్షి డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయులను కలిసిన కందుల సంధ్యారాణి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల మల్క కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు శనివారం గోదావరికని మహర్షి డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయులను కలిసిన కందుల సంధ్యారాణి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ సంఘాల హక్కుల కోసం పోరాడే శక్తి బీజేపీ అభ్యర్థులదేనన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, యువత భవిష్యత్తుకు బలమైన విధానం రూపొందించడంలో మల్క కొమరయ్య, చిన్నమైల్ అంజిరెడ్డిలకు పూర్తి అనుభవం ఉందన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి న్యాయమైన హక్కులను సాధించుకునే దిశగా ముందుకు సాగాలని, ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఓటర్లు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మెరుగు హనుమంతగౌడ్, రామగుండం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ గూండబోయిన భూమయ్య మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ మత్స్య విశ్వాస్, లక్ష్మీనగర్ మండల అధ్యక్షుడు కోడూరు రమేష్, జక్కుల పద్మ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్కు మద్దతు తెలుపుతున్నట్లు గౌడకుల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్దంపేట్ శంకర్ గౌడ్, అధ్యక్షులు అమరగాని నరసయ్య గౌడ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోప సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యావంతుడు, సమాజ సేవాగుణం కలిగిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గౌడ్కు బడుగు బలహీన వర్గాల గ్రాడ్యుయేట్స్ అంతా మద్దతుగా నిలిచి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి పెద్దల సభకు పంపాలని అభ్యర్థించారు. ప్రసన్న హరికృష్ణ నిరుద్యోగుల, పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారని, తనను చట్టసభలకు పంపడం ద్వారా నిరుద్యోగుల, పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రసన్న హరికృష్ణ ఇప్పటికే వేల మంది నిరుద్యోగులకు తన సొంత ఖర్చుతో మెటీరియల్ తయారు చేసి కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం చేసి వేలాది పట్టభద్రులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగిందని, అలాంటి వ్యక్తిని పెద్దల సభలకు పంపడానికి గ్రాడ్యుయేట్స్ అందరూ మొదటి ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేయాలని కోరారు. గోపా కార్యవర్గంలో ఏకవాక్య తీర్మానంతో డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్కు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి మా గోపా తరఫున పూర్తి మద్దతును తెలపడం జరుగుతుంది.
రాష్ట్ర శాఖ ఆదేశానుసారము అన్ని జిల్లాలలో మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా గోప వారికి హరికృష్ణ గారికి మద్దతు తెలపడం జరుగుతుంది. విద్యాధిపైనటువంటి డాక్టర్ పులి హరికృష్ణ గారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యాబోధనలో వివిధ స్థాయిలో బోధన చేస్తూ నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు పెట్టి విన్నర్స్ పబ్లికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప తాత్వికవేత్త, విజ్ఞానవంతుడు. ఆయన అనేక మంది ఉద్యోగ రంగంలో స్థిరపడటానికి కొరకు ఆర్థికంగా కూడా సాయం చేసినటువంటి వ్యక్తి. ఉచిత కోచింగ్ సెంటర్లు కాకుండా వెనుకబడినటువంటి విద్యార్థులకు ఆర్థికంగా కూడా సహాయం చేసిండు. ఒక మానవతావాది. ఉదాహరణకు కరోనా పీరియడ్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో కాట్నేపల్లి అనే గ్రామం లోపల తల్లిదండ్రులు చచ్చిపోయినటువంటి 2 అనాథ బాలికలకు వారు స్పందించి 3,70,000 రూపాయలను ఫ్రెండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా విరాళాలు సేకరించి వారికి సహాయం చేయడం జరిగింది. గత 14-10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి పులి హరికృష్ణ గారిని గెలిపించుకున్నట్టుంటే మన ఉమ్మడి ఈ 4 జిల్లాల నుంచి వెళ్ళి నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్ ఈ జిల్లాల నుంచి వెళ్ళి వారిని మనం గెలిపించుకున్నట్టుంటే భవిష్యత్తు లోపల బలహీన వర్గాలకు ఎక్కువ కృషి చేస్తున్న ఉద్దేశంతో ఈనాడు మేము సంపూర్ణంగా ఆయనకు మద్దతు తెలుపుతున్నాము. కులపరంగా చూసినప్పుడు గౌడ అయినప్పటికీ తన ఆలోచన కానీ తన పని విధానం కానీ మనం చూసినప్పుడు నిరుద్యోగ యువకుల ఎడల కావచ్చు, వెనుకబడ్డ వర్గాల ఎడల కావచ్చు, వారి గత జీవితాన్ని చూస్తే వారు చేసినటువంటి కృషి మనకు కనబడుతూ ఉన్నది. ఇప్పుడు వారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు వచ్చి పోటీ చేసేది కూడా ఎవరైతే పట్టభద్రులు, అందులో ప్రధానంగా నిరుద్యోగ యువకులు, వారి గురించి వారి బాధలు వివరించే వాళ్ళు మరి ఆ పెద్దల సభలో ఒక్కరు కూడా లేకపోవడం, వారు ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగులు చెప్పులు అరిగేలా రోడ్ల మీద తిరుగుతున్నప్పటికీ వారి గురించి ఒక ప్రజాప్రతినిధి పట్టించుకునే పాపాన పోకపోవడం, అటువంటి పరిస్థితుల్లో వీరు ఉద్యోగంలో ఉండంగానే వారి కోసం వారు ఈజీగా ఆయా ఎగ్జామ్స్ను ఎదుర్కోవడం కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను ఎదుర్కోవడం కోసం కావలసినటువంటి మెటీరియల్ బుక్స్ అన్నీ తయారు చేసి కొన్ని వేల మంది నిరుద్యోగ యువకులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడానికి, అందులో విజయం పొందడానికి దోహదపడ్డ చరిత్ర కూడా మనకు కనబడతా ఉంది. ఈ మీడియా సమావేశంలో గోపా సంఘం నాయకులు పరకాల మురళీగౌడ్, కొక్కిస దేవేందర్ గౌడ్, దూల మంజయ్య గౌడ్, బుర్ర జగదీశ్వర్ గౌడ్, సురేందర్ గౌడ్, గున్నాల శ్రీధర్ గౌడ్, మాచిడి రాజుగౌడ్, కరాటే మొండయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్ దర్బార్ను నిర్వహించడం జరిగిందని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ క్యూఆర్టీ సిబ్బంది అధికారులకు శనివారం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపి పాల్గొని స్పెషల్ పార్టీ క్యూఆర్టీ సిబ్బందితో మాట్లాడి సమస్యలను, వినతులను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అడిగిన వినతులను, సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూస్తామన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా దర్బార్లో చెప్పడం, ఇబ్బందిగా ఉంటే ఆఫీస్కి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ స్పెషల్ పార్టీ క్యూఆర్టీ పోలీస్ విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా విధులను నిర్వహించడం ద్వారా ఈ ఒత్తిళ్లను అధిగమించవచ్చని, కానీ వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడుతుందని, ముఖ్యంగా క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబం గురించి ఆలోచించాలని సూచించారు. సిబ్బంది క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని, రామగుండం కమిషనరేట్కి తెలంగాణ పోలీస్ మంచి పేరు తీసుకురావాలన్నారు. బయట డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులు తెలపాలన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో మంచి ప్రవర్తనతో విధులు నిర్వర్తించినప్పుడు అధికారులు తమ వెంట ఉంటామన్నారు. సిబ్బందికి చేయాల్సిన విధులు, చేయకూడని పనుల గురించి పలు సూచనలు, ఆదేశాలు చేయడం జరిగిందన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే పోలీసు శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన శాఖపరమైన చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఏలు దామోదర్ శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీపీసీ బూడిద చెరువు సందర్శనకు వెళ్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ప్రకటించడంతో గోదావరికని 1 టౌన్ ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి జన్మదినం సందర్భంగా గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న నరహరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి టోర్నీని ప్రారంభించిన అనంతరం అక్కడకు గోదావరి కని ఎన్టీపీసీ పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ సందర్శనకు వెళ్లకుండా కౌశిక హరిని ముందస్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. యాష్ ప్లాంట్కు వెళితే అధికార పార్టీ నాయకుల బండారం బయటపడుతుందనే భయంతో పోలీసులతో తనను అరెస్ట్ చేయిస్తున్నారని కౌశిక హరి అన్నారు. వాళ్ళు న్యాయంగా నడిపితే ఎందుకు భయపడడు? వాళ్ళు కానీ ఎవరు కానీ న్యాయంగా నడిపినప్పుడు మేము పోతామన్నప్పుడు భయం లేదు సార్. మేము పోయి ఏం చేయము. పూర్తిగా అన్ని ఒకటి మాట్లాడదామని బూర్దికి కాడ ఎమ్మెల్యే బాగా నేను నీతిమంతులు అని చెప్తాడు. ఆ ప్లాంట్ కాడికి పోతే అరెస్ట్ చేయడం మేమేం మిమ్మల్ని తప్పించుకొని ఉరికేది ఏం లేదు మాకు. ఎమ్మెల్యే ఎందుకు భయపడతాడు? బూట్ల మీద అవినీతి ఎందుకు ఉన్నది? అవినీతిని చూస్తామని పోతే అడ్డుకున్నాడు ఏంది అరెస్ట్. గోదావరి కని ఆర్సీఓఎల్ క్లబ్ సమీపంలోని బెడెన్ పావెల్ పార్క్లో శనివారం స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బెడెన్ పావెల్ 168వ జన్మదినం వరల్డ్ థింకింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG1 DGM పర్సనల్ కిరణ్ బాబు, AITUC కేంద్ర కార్యదర్శి కె స్వామి హాజరై బెడెన్ పావెల్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో బెడెన్ పౌల్ ఒక నూతన ఒరవడిని స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థ సేవలో ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. దేశ సేవలో ఒక సైనిక వ్యవస్థ వలె వీరి సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ సందర్భంగా స్కౌట్ అండ్ గైడ్లకు శుభాకాంక్షలు తెలిపారు. బెడెన్ పౌల్ గారు ఆయన మరి అద్భుతమైనటువంటి ఆలోచన విధానమే ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్. సో మనం ఎంతోమంది భూమి మీదకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది పేర్లు మాత్రమే గుర్తుండిపోతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన మరి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎక్కడ చూసినా ఆయన స్టాచ్యూలు ఉన్నాయి. మరి ఆయనకు ఉన్నటువంటి గౌరవం మరొకరికి దక్కలేదు. అదేవిధంగా మరి ఈ యొక్క NCC కానివ్వండి, NSS కానివ్వండి, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, సో ఇవన్నీ ఏంటంటే ఒక డిసిప్లైన్, ఒక నడవడిక ఎలా ఉండాలి. ఈ యొక్క దేశంలో మనము వీఆర్ లివింగ్ ఇన్ ది సొసైటీ, మానవుడు సంఘజీవి అన్నారు. సో చాలామంది ఎందుకో ఇంట్లోనే ఉంటారు, బయటకు రారు, మాట్లాడరు సరిగ్గా, అందరితోటి సంతోషంగా ఉండటం రాదు. సో ఈ వరల్డ్ థింకింగ్ డే ఆలోచన విధానం చూసారా, ఆయన ఒక ఆలోచన చేశాడు, ఈ విధమైనటువంటి ఒక సెటప్ స్టార్ట్ అయింది ప్రపంచం మొత్తం మీద. సో ఆయన ఆలోచనకి ఒక మార్క్గా ఏర్పడింది. సో ఏ విధంగా ఈ యొక్క 10 years నుంచి 18 years లోపు మంచి స్కౌట్స్ అండ్ గైడ్స్గా చేయాలో మరి మేడం గారు చెప్పారు. అద్భుతం. సో పిల్లలు ఇది అర్థం చేసుకొని, ఎందుకంటే వీళ్ళంతా పెద్ద వాళ్ళందరూ మరి అందరూ రిటైర్ అయిపోయారు ఇప్పుడున్నటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాలి. అంత పిల్లలందరూ నేర్చుకొని ఆ క్రమశిక్షణ తోటి అందులో ఉన్నటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ యొక్క మొత్తం ఆ యొక్క మార్చ్ ఫాస్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ క్రమశిక్షణతో నేర్చుకొని ముందు మన బాడీ ఫిట్నెస్ అనేది అవసరం. అనేక సంవత్సరాలుగా దాదాపు 50-60 సంవత్సరాల కింద నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సింగరేణి స్థాయిలో ఆనాడు భోజరాజు గారు ఈ కార్యక్రమాలు బాగా నిర్వహించేది. గోదావరి కనిలోనైతే విఎస్ మూర్తి గారు, అందరూ ఆనాడు నుంచి కూడా ఆయనను డాడీ అని పిలిచేది. ఆయన ఇద్దరు కొడుకులు నా క్లాస్మేట్స్గా, ఇక పవల్ గారు, రాబర్ట్ బెడెన్ పౌల్, వీరు విద్యావంతుల కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి ప్రొఫెసర్. 3 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తల్లి పర్యవేక్షణలో పెరిగాడు. చిన్ననాటి నుంచి ఆయన చాలా చురుకైన వ్యక్తిగా ఉండి స్కౌటింగ్ గురించి ఒక పుస్తకమే రాశాడు ఆయన, స్కౌటింగ్ ఫర్ బాయ్స్ అని. ఆ రకంగా బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు. యుద్ధము వ్యతిరేకంగా శాంతి కావాలని కోరుకున్నాడు.
ముఖ్యంగా విద్యార్థులు యువకులే ఈ దేశాన్ని ప్రపంచాన్ని మార్చగలరని చెప్పి నమ్మాడు. అందుకొరకు ఆయన క్రమశిక్షణ, పట్టుదల, పవర్, అట్లాగే మార్పు, చేంజ్, ఈ ప్రపంచాన్ని ఎట్లా మార్చాలి, సేవా దృక్పథంతో ఎట్లా మార్చాలని చెప్పి ఆయన కలలుగా అన్నాడు. ఆయన జయంతిని మనం వరల్డ్ థింకింగ్ డేగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయన యొక్క ఆ ఆశయ సాధన ఏదైతుందో దాని కొరకు మనమంతా ప్రయత్నించవలసిన అవసరం ఉన్నది. అనంతరం వివిధ పాఠశాలల నుండి వచ్చిన 200 మంది స్కౌట్ అండ్ గైడ్స్లతో శాంతి ప్రగతి యాత్ర చేశారు. అనంతరం స్కౌటింగ్లో వివిధ మెలకువలను, రెస్క్యూ టీం, ఫస్ట్ ఎయిడ్, చికిత్స, ప్రాణాపాయ పరిస్థితిలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. స్కౌట్ అండ్ గైడ్స్కు వివిధ ఆటల పోటీలు, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఈ పోషం, సీనియర్ పిఓ హనుమంతరావు, ఏఐటీసీ నాయకులు రంగు శ్రీను, స్కౌట్స్ అండ్ గైడ్స్ గట్టుమల్లు, కే బుచ్చయ్య, దేవేందర్ కుమార్, రాజయ్య, సాంబయ్య, స్వర్ణలత మరియు పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత మాతంగి కాలనీని సందర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గని ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి మ్యాచింగ్ గ్రాంట్ చెక్ అందజేసిన సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎల్వి సూర్యనారాయణ, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ప్రశ్నించే గొంతుకలను పెద్దల సభకి పంపించండి, బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అభ్యర్థన. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్కు మద్దతు తెలిపిన జిల్లా గోపా సంఘం నాయకులు. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్ దర్బార్, రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. ఎన్టీపీసీ బూడిద చెరువు సందర్శనకు వెళ్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు. కౌశిక హరిని అరెస్ట్ చేసిన గోదావరి కని వన్ టౌన్ ఎన్టీపీసీ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.